ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 350 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అంటూ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ వెళ్ళని ట్రై చేసింది. కానీ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, మళ్ళీ ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళని ట్రై చేసింది. ప్రీవియస్ హైని టచ్ చేయడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ డౌన్ సైడ్‌కి వెళ్ళి కన్సోలేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి గ్రోలో తీసుకున్నా. ఇక్కడ ఈ స్వింగ్ హై దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. ఎస్ఎల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టా. సో, మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 80% ఉంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఐలో బేరిష్ డైవర్జెన్స్ ఉంది. అది నేను చూసుకోలే. సో, చూసుకున్నట్టయితే వెంటనే నాకు 1:1 వచ్చింది. కానీ అప్పుడు నేను ఎస్ఎల్ అనేది ట్రయల్ చేయలే అనమాట. ఎందుకంటే ఈ క్యాండిల్ కింద అరౌండ్ ఈ నియర్ బై నాకు ఎంట్రీ అనేది ఉంది. సో, ఈ క్యాండిల్ కిందకి వచ్చినా నాకు ఎస్ఎల్ హిట్ అవుద్ది. సో, నేను ఇక్కడ ఎస్ఎల్ అనేది ట్రయల్ చేయాలి. సో, చూసుకున్నట్టయితే నాకు లాస్ లోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అయింది. ఎప్పుడైతే నాకు ఇక్కడ రికవరీ ఇక్కడ దాకా వచ్చిందో అప్పుడు నేను ఎస్ఎల్ ట్రయల్ చేశాను. ఫస్ట్ ఇక్కడ దాకా ట్రయల్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి ట్రయల్ చేశాను. సో, ఇక్కడ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో, ఓవరాల్ గా ఇందులో ప్రాఫిట్ క్లోజ్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్ లో ఎప్పుడైతే మనకి ఇక్కడ 20 ఎంఏ నియర్ బై మనకి ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ స్వింగ్ హై వరకు పెట్టుకున్నా. మనకి చూసుకున్నట్టయితే ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లో ఈ జోన్ అనేది మనకి 200 ఎంఏ ఉంది. సో, ఆర్ఎస్ఐ కూడా 61% ఉంది. అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్వింగ్ హైకి ఎప్పుడైతే వచ్చిందో ప్రైస్, సో, అప్పుడు నాకు 1:1.5 వచ్చింది. అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ నియర్ బై మనకి 200 ఎంఏ ఉంది. ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి నాల్కో. ఇందులో మనకి 20 ఎంఏ నియర్ బై మనకి ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లో మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. స్వింగ్ హై ఉంది. సో, నెక్స్ట్ టార్గెట్ అక్కడ దాకా. చూసుకున్నట్టయితే ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళని ట్రై చేసింది. కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా ఎండింగ్ వరకు ఉంది. సో, నా ఎస్ఎల్ అనేది అప్ సైడ్‌కి నేను ట్రయల్ చేసేసా. సో, నాకు ఈ క్యాండిల్‌లో ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి టాటా స్టీల్‌లో తీసుకున్నా. టాటా స్టీల్‌లో ఎప్పుడైతే మనకి ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఫార్మ్ అయిందో నేను ఈ అబోవ్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. నాకు ఇక్కడ ఈ క్యాండిల్‌లో ట్రిగ్గర్ అయింది. ఎస్ఎల్ వచ్చేసరికి 20 ఎంఏ బిలో పెట్టా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి స్వింగ్ హై. ఇంకా మనకి 1 అవర్ ఇక్కడ ఉంది. సో, ఆర్ఎస్ఐ కూడా మనకి 63% ఉంది. సో, అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఇందులో నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్‌లో ఎస్ఎల్ హిట్ అయింది. ఓవరాల్‌గా ప్రాఫిట్ డే. యాక్చువల్‌గా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ డే.